హలో ఆఫీసర్స్, ఎలా ఉన్నారందరూ? ఏన్షియంట్ హిస్టరీ ఒక్కొక్క ఇయర్లో ఫుల్ వెయిటేజ్ ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా తక్కువ అడుగుతారు. ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 కోసం మీరు ఈ సబ్జెక్ట్ని ఎలా అప్రోచ్ చేయాలి, ఎంత డెప్త్లో చదవాలి, ఏ టాపిక్స్ ముందు చేయాలి, ఇవన్నీ మనం ఈరోజు మాట్లాడతాం. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏన్షియంట్ హిస్టరీ అంటేనే ఒక ఫీల్ అవుతారు. ఎందుకంటే డేట్స్ ఉంటాయి, డైనాస్టీస్ ఉంటాయి, పేర్లు తెలుగులో పలకటమే కష్టంగా అనిపిస్తాయి. అవునా? అది నాకు తెలుసు. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయేదేమిటంటే, ఏన్షియంట్ హిస్టరీ అనేది అసలు ఏమాత్రం కష్టమైన సబ్జెక్ట్ కాదు. సరైన స్ట్రాటజీతో, సరైన అప్రోచ్తో చదివితే ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? చూడండి, ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్లో హిస్టరీ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ సిలబస్లో హిస్టరీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అందులో ఏన్షియంట్ ఇండియా ఉంది, మెడీవల్ ఇండియా ఉంది, మోడర్న్ ఇండియా ఉంది, ఇండియన్ కల్చర్ కూడా ఉంది. ఇవన్నీ ఒకే హెడ్డింగ్ కింద వస్తాయి. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏమిటంటే, వాళ్ళు మోడర్న్ ఇండియా మీద మాత్రమే ఫోకస్ పెడతారు. మోడర్న్ హిస్టరీ ఈజీగా అనిపిస్తుంది కాబట్టి, అది మ్యాటర్డ్గా అనిపిస్తుంది కాబట్టి అక్కడే కాన్సంట్రేట్ చేస్తారు. కానీ చూడండి, రీసెంట్ ఇయర్స్లో ఒక ట్రెండ్ చాలా క్లియర్లీ కనపడుతోంది. ఏన్షియంట్ ఇండియా మరియు మెడీవల్ ఇండియా నుండి వచ్చే క్వశ్చన్స్ సంఖ్య సిగ్నిఫికెంట్గా పెరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఇది ఎగ్జామ్లో మిస్ చేయకండి అని నేను చెప్తున్నాను. ఏన్షియంట్ ఇండియా నుండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అడిగారు, మహాజనపదాస్ నుండి అడిగారు, మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ నుండి అడిగారు, గుప్తా ఎంపైర్ నుండి అడిగారు, పోస్ట్ గుప్తా పీరియడ్ నుండి అడిగారు. ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ ఏన్షియంట్ ఇండియా టాపిక్స్. మరి ఇంత ఇంపార్టెన్స్ ఉంది కదా, మనం ఈ సబ్జెక్ట్ని సీరియస్లీ చదవాల్సిన అవసరం ఉందా లేదా? చెప్పగలరా? సరే, ఇప్పుడు ఏన్షియంట్ ఇండియాలో ఏ టాపిక్స్ ఉన్నాయో ఒకసారి బ్రాడ్లీ చూద్దాం. అచ్చా, నోట్ చేసుకోండి. ఒక్క నిమిషం. వందల వేల ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్, ఆర్టికల్స్, హిస్టరీ డేట్స్ ఇలా ఎన్నో చదువుతుంటారు. కాని చదివినప్పుడు గుర్తున్నట్టు అనిపించినా వారం తిరిగేసరికి మర్చిపోతుంటారు. మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎలా గుర్తుంటాయి? అందుకే మన స్కై అకాడమీలో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేని మెమరీ హింట్స్ అండ్ ట్రిక్స్తో కోర్సులు డిజైన్ చేశాం. ఎన్సీఈఆర్టీ అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుండి డీకోడ్ చేసి హై అండ్ డెప్త్ వీడియోస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన కోర్సులు మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సింది కేవలం చదువు చెప్పేవాళ్లు కాదు, గుర్తుండేలా డెప్త్గా చెప్పేవాళ్లు. సరే, ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. ప్రీ హిస్టరీ అంటే స్టోన్ ఏజ్, ఆ రోజుల గురించి. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వస్తుంది. తర్వాత వేదిక్ ఎరా, ఆ తర్వాత మహాజనపదాస్, బుద్ధిజం మరియు జైనిజం, ఆ తర్వాత మౌర్యన్ ఎంపైర్. మౌర్యన్ తర్వాత ఒక మర్కంటైల్ ఎరా వస్తుంది. తర్వాత సంగమేజ్, ఆ తర్వాత గుప్తా ఎంపైర్, మరియు చివరగా పోస్ట్ గుప్తా పీరియడ్. ఇవే మన మెయిన్ చాప్టర్స్. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఒక చాప్టర్ తీసుకుంటారు, పేజీ చదువుతారు, కొన్ని నోట్స్ రాస్తారు, తర్వాత మళ్లీ చదివినప్పుడు అదే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ల మైండ్లో ఆ ఇన్ఫర్మేషన్ ఏ కాంటెక్స్ట్లో ఫిట్ అవుతుందో క్లియర్గా ఉండదు. అర్థమవుతుందా? నేను సజెస్ట్ చేసే అప్రోచ్ ఏమిటంటే టైమ్ లైన్ అప్రోచ్. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఒక టైమ్ లైన్ తయారు చేయండి. ప్రీ హిస్టరీ నుండి మొదలుపెట్టి పోస్ట్ గుప్తా పీరియడ్ వరకు ఒక క్రోనలాజికల్ లైన్ డ్రా చేయండి, మీ నోట్బుక్లో లేదా ఒక పెద్ద చార్ట్ పేపర్ మీద. ఆ టైమ్ లైన్ మీద ప్రతి పీరియడ్ గురించి కీ ఇన్ఫర్మేషన్ రాయండి. ఉదాహరణకి, వేదిక్ పీరియడ్లో సొసైటీ ఎలా ఉంది, ఎకానమీ ఎలా ఉంది, రిలిజన్ ఏం జరుగుతోంది, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎలా ఉంది, ఈ అన్ని డైమెన్షన్స్ని ఆ టైమ్ లైన్ మీద ఆ స్పెసిఫిక్ పీరియడ్కి రాయండి. అవునా? అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, సొసైటీ ఎలా ఇవాల్వ్ అయింది, రిలిజన్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఎకానమీ ఎలా గ్రో అయింది, అడ్మినిస్ట్రేషన్ ఎలా డెవలప్ అయింది, ఇవన్నీ మీకు క్లియర్లీ విజిబుల్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. టైమ్ లైన్ అప్రోచ్ వల్ల ఏన్షియంట్ హిస్టరీ ఒక లివింగ్ సబ్జెక్ట్ లాగా ఫీల్ అవుతుంది. డ్రై ఫ్యాక్ట్స్ కలెక్షన్ లాగా ఉండదు, ఒక స్టోరీలాగా అనిపిస్తుంది. మరియు స్టోరీగా చదివితే బ్రెయిన్కి ఈజీలీ రిటైన్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అచ్చా, ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక నోట్బుక్ తీసుకోండి, స్పెసిఫిక్లీ ఏన్షియంట్ హిస్టరీ కోసం. ఆ నోట్బుక్లో ప్రతి చాప్టర్కి ఒక సెక్షన్ అలొకేట్ చేయండి. ప్రతి చాప్టర్కి మినిమం 5 నుండి 6 పేజీలు రాయండి. ఇందులో ఏమేం రాయాలంటే, ఆ పీరియడ్ యొక్క టైమ్ స్పాన్, అంటే ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు అనేది రాయండి. తర్వాత ఆ పీరియడ్లో సొసైటీ ఎలా ఉందో, ఎకానమీ ఎలా ఉందో, రిలిజన్లో ఏం జరిగిందో, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో రాయండి. ఇంపార్టెంట్ టర్మ్స్, వర్డ్ మీనింగ్స్ కూడా రాయండి.
కీ డైనాస్టీస్ మరియు రూలర్స్ రాయండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీ ఎంటైర్ ఏన్షియంట్ హిస్టరీ దాదాపు 50 పేజీల్లోపే కంప్లీట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. 50 పేజీలంటే రివైజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. గుర్తుందా? ఇప్పుడు చాలామంది అంటారు, సార్ చాలా కష్టంగా ఉంటుంది అలా రాయడం. కొంచెం ఆగండి, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. మొదటి రీడింగ్లో మీరు ఎలాబొరేట్గా రాయవచ్చు, కానీ సెకండ్ రివిజన్లో ఆ నోట్స్ని కండెన్స్ చేయండి, కీ పాయింట్స్ మాత్రం ఉంచండి. అలా చేస్తే ఒక్కొక్క చాప్టర్ మీ మైండ్లో క్రిస్టల్ క్లియర్గా సెటిల్ అవుతుంది. సరే, ఇప్పుడొక ఇంపార్టెంట్ క్వశ్చన్: ఏ టాపిక్స్ మీద ఎంత ఫోకస్ చేయాలి? చూడండి, ఇక్కడ పాస్ట్ ఇయర్స్ ట్రెండ్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్లో పిచ్చి కన్సిస్టెంట్గా అడిగే టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటగా బుద్ధిజం మరియు జైనిజం. ఇది అత్యంత ఫ్రీక్వెంట్గా అడిగే టాపిక్. ఈ రెండు రిలీజన్స్ గురించి, వాటి టీచింగ్స్ గురించి, వాటి సెక్ట్స్ గురించి, వాటి స్ప్రెడ్ గురించి థరోలీ చదవాలి. బుద్ధిజం అంటే బుద్ధాస్ లైఫ్ మాత్రమే కాదు, బుద్ధిజం యొక్క ఫిలాసఫీ, 4 నోబుల్ ట్రూత్స్, 8 ఫోల్డ్ పాత్, బుద్ధిస్ట్ కౌన్సిల్స్, బుద్ధిస్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ డీటెయిల్డ్గా రావాలి మీకు. రెండవది గుప్తా పీరియడ్. ఇది కూడా సూపర్ ఫేవరెట్ టాపిక్. ఎందుకంటే గుప్తా పీరియడ్లో ఇండియా అన్ని ఏరియాస్లో పీక్గా ఉంది. లిటరేచర్, సైన్స్, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, ఆర్ట్స్ అన్నీ ఫ్లరిష్ అయ్యాయి. అందుకే ఎగ్జామినర్కి ఇక్కడి నుండి అడగడానికి చాలా మెటీరియల్ ఉంటుంది. ఇది ఎగ్జామ్లో మిస్ చేయకండి. మూడవది మౌర్యన్ ఎంపైర్. చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోక, వీళ్ల గురించి, మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి, అర్థశాస్త్ర గురించి థరోలీ చదవాలి. అశోకాస్ ధమ్మా, హిజ్ ఈడిక్ట్స్, హిజ్ రోల్ ఇన్ స్ప్రెడింగ్ బుద్ధిజం, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవి తప్పనిసరిగా సూపర్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అచ్చా, ఇప్పుడొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ షేర్ చేయాలి. రీసెంట్ ట్రెండ్స్లో కొత్త టాపిక్స్ కూడా అపియర్ అవుతున్నాయి. ప్రీ హిస్టరీ గురించి, సంగం ఏజ్ గురించి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఈ రెండు టాపిక్స్ని ఇగ్నోర్ చేస్తారు. ప్రీ హిస్టరీ అంటే స్టోన్ ఏజ్ పీరియడ్స్ గురించి, పేలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ పీరియడ్స్ గురించి కొంచెం బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. మేజర్ సైట్స్ ఏమిటి, టూల్స్ ఏ రకంగా ఉన్నాయి, ఏ పీరియడ్లో ఏం జరిగింది అనేది మీకు తెలిసి ఉండాలి. సంగం ఏజ్ గురించైతే ఇది స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు స్టూడెంట్స్కి చాలా రెలవెంట్. ఎందుకంటే సంగం లిటరేచర్ సౌత్ ఇండియా గురించి మాట్లాడుతుంది. పాండ్యాస్, చేరాస్, చోలాస్ అనే 3 కింగ్డమ్స్ గురించి, వాటి ట్రేడ్ గురించి, సొసైటీ గురించి, లిటరేచర్ గురించి కొంచెం చదివి ఉంటే క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలరు. అవునా? ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్. ఏపీపీఎస్సీ ఎగ్జామినర్స్కి తెలుసు స్టూడెంట్స్ సంగం ఏజ్ ఇగ్నోర్ చేస్తారని. అందుకే వాళ్ళు ఇక్కడి నుండి సర్ప్రైజ్ క్వశ్చన్స్ వేస్తారు. మీరు దాన్ని ముందే యాంటిసిపేట్ చేయండి, చదివి వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు, మీరు చేయకండి. ఇక్కడ ఒక్క నిమిషం ఆగాలి. స్కై అకాడమీలో మీకు ఇలాంటి డీటెయిల్స్ గైడెన్స్ రెగ్యులర్గా అందిస్తాం. ఏపీపీఎస్సీ ప్రిపరేషన్కి కంప్లీట్ సపోర్ట్ కావాలంటే, ఫ్రీ పీడిఎఫ్స్ కావాలంటే, స్టడీ ప్లాన్స్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ జాయిన్ చేసుకోండి. అక్కడ టైమ్ లైన్స్, నోట్స్ మరియు స్ట్రాటజీ డాక్యుమెంట్స్ అన్నీ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. మరియు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించిందంటే ఈ రోజే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఏపీపీఎస్సీ ప్రిపేర్ చేసుకుంటున్నారు వాళ్ళకి. సబ్స్క్రైబ్ చేయండి స్కై అకాడమీని. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒక్కో వీడియో మిస్ కాకుండా చూడండి. మీ సక్సెస్కి ఇవి చిన్న స్టెప్స్, కానీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ స్ట్రాటజీకి వద్దాం. సరే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఫస్ట్ రీడింగ్ అంటే ఏమిటో అర్థం చేసుకోండి. ఫస్ట్ రీడింగ్లో మీరు ఎంటైర్ ఏన్షియంట్ హిస్టరీ ఎండ్ టు ఎండ్ ఒకసారి చదవాలి. ఇందులో స్పీడ్ కంటే కాంప్రిహెన్షన్ ఇంపార్టెంట్. అంటే టెక్స్ట్ చదువుతున్నప్పుడు ఇది అర్థమైందా అని కన్ఫర్మ్ చేసుకుంటూ చదవాలి. అర్థమవుతోందా? ఫస్ట్ రీడింగ్లో మీరు సైమల్టేనియస్గా టైమ్ లైన్ నోట్స్ రాయాలి. చాప్టర్ చదివిన తర్వాత ఈ పీరియడ్లో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, తర్వాత ఏమైంది అనే క్వశ్చన్స్ మీరే మీకు ఆస్క్ చేసుకోండి. ఆ ఆన్సర్స్ మీ నోట్స్లో రాయండి. ఇది యాక్టివ్ రీడింగ్ టెక్నిక్. ప్యాసివ్గా చదివితే ఫర్గెట్ అవుతుంది, యాక్టివ్గా ఎంగేజ్ అయితే రిమెంబర్ అవుతుంది. గుర్తుందా? ఉదాహరణకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతున్నారనుకోండి. అప్పుడు మీ మైండ్లో క్వశ్చన్స్ రావాలి. ఈ సివిలైజేషన్ ఎందుకు ఇంత డెవలప్డ్గా ఉంది? టౌన్ ప్లానింగ్ ఎందుకు ఇంప్రెసివ్గా ఉంది? ట్రేడ్ ఎక్కడికి వరకు వెళ్ళింది? ఈ సివిలైజేషన్ డిక్లైన్ ఎందుకైంది? ఈ క్వశ్చన్స్ థింక్ చేసుకుంటూ చదివితే ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా డీపర్ లెవెల్లో సెటిల్ అవుతుంది. అచ్చా, ఇప్పుడు రివిజన్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా క్రూషియల్. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు.
చాలామంది స్టూడెంట్స్ ఒకసారి చాప్టర్ చదివి అయిపోయింది అని పక్కన పెట్టేస్తారు. ఎగ్జామ్ దగ్గర పడినప్పుడు రివైజ్ చేద్దామని ప్లాన్ చేస్తారు. కానీ అప్పటికి చాలా వరకు ఫర్గెట్ అయిపోతుంది. అవునా? ఇది చాలా కామన్ మిస్టేక్. కరెక్ట్ అప్రోచ్ ఏమిటంటే స్పేస్డ్ రెపిటిషన్. అంటే ఒక చాప్టర్ చదివిన తర్వాత 3 రోజులకి ఒకసారి రివైజ్, తరువాత 1 వారానికి రివైజ్, తర్వాత 2 వారాలకి రివైజ్. ఇలా చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ లాంగ్ టర్మ్ మెమరీలో సెటిల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎగ్జామ్ సక్సెస్కి కీ స్ట్రాటజీ. మీ టైమ్లైన్ నోట్స్ ఇక్కడ చాలా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ఎంటైర్ ఏన్షియంట్ హిస్టరీ మీ నోట్బుక్లో కంప్రెస్డ్గా, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. రివైజ్ చేయడానికి పెద్ద టెక్స్ట్ బుక్ మళ్లీ చదవాల్సిన అవసరం ఉండదు. మీ నోట్స్ చాలు. ఎఫిషియెంట్ కదా? ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఏన్షియంట్ హిస్టరీ చదివేటప్పుడు ఒక హిస్టారికల్ సెన్స్ డెవలప్ అవుతుంది. అంటే ఏమిటంటే హిస్టరీ ఎలా మూవ్ అవుతోందో, సొసైటీ ఎలా ఇవాల్వ్ అవుతోందో, ఒక పీరియడ్ తర్వాత ఏం రాగలదో అనే లాజికల్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇది డెవలప్ అయిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని క్వశ్చన్స్ మీరు డైరెక్ట్గా చదివి ఉండకపోయినా లాజిక్తో సాల్వ్ చేయగలరు. ఇది ఆ పీరియడ్లో పాసిబుల్ కాదు, లేదా ఇది లాజికల్గా కరెక్ట్ అనిపిస్తోంది అని ఫీల్ అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్. అర్థమవుతోందా? ఇది డెవలప్ అవ్వాలంటే మీరు హిస్టరీని ఐసోలేటెడ్ ఫ్యాక్ట్స్గా చదవకూడదు. కాంటెక్స్ట్తో, కాజ్ అండ్ ఎఫెక్ట్తో ఒక కంటిన్యూస్ స్టోరీగా చదవాలి. ఒక ఎంపైర్ డిక్లైన్ ఎందుకైంది, తర్వాత ఏ ఎంపైర్ రైజ్ అయింది, ఎందుకైంది, ఇవన్నీ కనెక్ట్ చేస్తూ చదివితే ఆ లాజికల్ సెన్స్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి నోట్ చేసుకోండి. మొదటి మిస్టేక్, డేట్స్ మెమరైజేషన్ మీద ఓవర్ ఫోకస్. డేట్స్ ఇంపార్టెంట్, కానీ అన్ని డేట్స్ మగ్గింగ్ చేయడం వేస్ట్ ఆఫ్ టైం. ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ ఈవెంట్స్కి అసోసియేట్ అయిన డేట్స్ మాత్రం రిమెంబర్ చేయండి. కొంచెం ఆగండి. అన్ని డేట్స్ మగ్గింగ్ చేయాలని ట్రై చేయకండి. రెండవ మిస్టేక్, సెలెక్టివ్ రీడింగ్. అంటే ఈ టాపిక్ ఇంపార్టెంట్ కాదు, స్కిప్ చేద్దాం అని డిసైడ్ చేయడం. ఇది డేంజరస్. ఏపీపీఎస్సీ ఎగ్జామినర్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్ నుండి క్వశ్చన్స్ వేస్తారు. అందుకే బ్రాడ్ కవరేజ్ ఇంపార్టెంట్. మూడవ మిస్టేక్, ప్రాక్టీస్ లేకుండా ప్రిపరేషన్. ఎంత బాగా చదివినా ప్రాక్టీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయకుండా ఉంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే క్వశ్చన్స్ అడిగేవే, ఆప్షన్స్ కన్ఫ్యూజ్ చేసే స్టైల్, ఇవన్నీ ప్రాక్టీస్ లేకుండా హ్యాండిల్ చేయడం కష్టం. ఇది ఎగ్జామ్లో మిస్ చేయకండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం చెప్పాలి. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజు ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా, రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి కూడా వెయిటేజ్ ఉంటుంది. ఏన్షియంట్ ఇండియాలో ఆంధ్ర రిలేటెడ్ టాపిక్స్ అంటే శాతవాహన డైనస్టీ చాలా ఇంపార్టెంట్. ఇది స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కి రెలవెంట్ డైనస్టీ. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, దేర్ కాంట్రిబ్యూషన్ టు బుద్ధిజం, దేర్ ట్రేడ్ కనెక్షన్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. మరియు సంగం ఏజ్కి తెలుగు రీజన్తో కనెక్షన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ రీజన్స్ ఏన్షియంట్ ట్రేడ్లో పార్టిసిపేట్ అయ్యాయి. ఇది చదివితే ఏపీ స్పెసిఫిక్ క్వశ్చన్స్కి బెటర్గా ఆన్సర్ చేయగలరు. ఇది స్కై అకాడమీలో మీకు స్పెషల్లీ కవర్ చేస్తాం. ఏపీ స్పెసిఫిక్ హిస్టారికల్ కంటెంట్ ఏపీపీఎస్సీ పర్స్పెక్టివ్తో. అందుకే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ చేసుకోవడం ఇంపార్టెంట్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒక ఇమోషనల్ మూమెంట్ షేర్ చేయాలిప్పుడు. చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తారు, సార్ ఏన్షియంట్ హిస్టరీ చాలా కష్టంగా ఉంది, ఈ సబ్జెక్ట్లో మార్క్స్ రాకపోతుందా అని. ఆ వరి అర్థమవుతుంది నాకు. కానీ ఒక్క విషయం చెప్పాలి, ఏ సబ్జెక్ట్ అయినా ఇనీషియలీ కష్టంగా అనిపిస్తుంది. స్ట్రాటజీ లేకుండా చదివితే కష్టంగా ఉంటుంది. కానీ మనం ఈ రోజు డిస్కస్ చేసిన అప్రోచ్తో చదివితే, టైమ్ లైన్ మెథడ్ వాడితే, లాజికల్ కనెక్షన్ బిల్డ్ చేస్తే ఏన్షియంట్ హిస్టరీ మీకు ఫేవరెట్ సబ్జెక్ట్ అవుతుంది. నమ్మండి నన్ను. ఇక్కడే చాలామంది స్ట్రగల్ చేస్తారు. మీరు డిఫరెంట్గా అప్రోచ్ చేయండి. స్మార్ట్ వర్క్ మరియు హార్డ్ వర్క్ రెండూ కలిపి చేయడమే విన్నింగ్ కాంబినేషన్. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు అతి ఇంపార్టెంట్ పార్ట్కి వద్దాం. ఒక కంప్లీట్ 10-day మాస్టర్ ప్లాన్. ఇది స్పెసిఫిక్గా ఏన్షియంట్ హిస్టరీ కవర్ చేయడానికి. కాన్సంట్రేట్ చేయండి. ఇది నోట్ చేసుకోండి. మొదటి రోజు ప్రీ హిస్టరీ మరియు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్.
ఈరోజు పూర్తిగా ఈ 2 టాపిక్స్కి ఎలకేట్ చేయండి. టైమ్లైన్ నోట్స్ రాసుకోండి. ఇంపార్టెంట్ సైట్స్ గుర్తుపెట్టుకోండి. రాత్రి బ్రీఫ్లీ రివైజ్ చేయండి ఆ రోజు చదివింది. రెండవ రోజు ఎర్లీ వేదిక్ పీరియడ్ మరియు లేటర్ వేదిక్ పీరియడ్. వీటి తేడాలు నోట్ చేసుకోండి. వేదిక్ లిటరేచర్ ఓవర్వ్యూ రాసుకోండి. రాత్రి మొదటి రోజు చాప్టర్స్ కూడా బ్రీఫ్లీ రివైజ్ చేయండి. మూడవ రోజు బుద్ధిజం యొక్క ఎంటైర్ చాప్టర్ 4 నోబుల్ ట్రూత్స్, 8 ఫోల్డ్ పాత్, బుద్ధిస్ట్ కౌన్సిల్స్, సెక్ట్స్, బుద్ధిస్ట్ ఆర్ట్ అన్నీ కవర్ చేయండి. ఈరోజు ఇక్కడే ఎక్స్ట్రా టైం ఇన్వెస్ట్ చేయండి. నాల్గవ రోజు జైనిజం మరియు మహాజనపదాస్. బుద్ధిజంతో కంపారిజన్ చేసుకుంటూ జైనిజం చదవండి. మహాజనపదాస్లో ఇంపార్టెంట్ వన్స్ గుర్తుపెట్టుకోండి. రాత్రి మూడవ రోజు నోట్స్ రివైజ్ చేయండి. ఐదవ రోజు మౌర్యన్ ఎంపైర్. చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోక, అడ్మినిస్ట్రేషన్, అర్థశాస్త్ర, ధమ్మ, ఇడిక్ట్స్ అన్నీ కవర్ చేయండి. ఇది హెవీ చాప్టర్ కాబట్టి పూర్తి డే ఇక్కడే ఇన్వెస్ట్ చేయండి. ఆరవ రోజు పోస్ట్ మౌర్యన్ పీరియడ్ మరియు సంగమేజ్. శాతవాహన డైనాసిటీ స్పెసిఫిక్గా కవర్ చేయండి, ఎందుకంటే ఇది ఏపీ రిలెవెంట్. సంగమేజ్లో పాండ్యాస్, చేరాస్, చోలాస్ గురించి చదవండి. ఏడవ రోజు గుప్తా ఎంపైర్. ఈరోజు కూడా ఎక్స్ట్రా టైం ఇన్వెస్ట్ చేయండి. లిటరేచర్, సైన్స్, మ్యాథమెటిక్స్, ఆర్ట్, అడ్మినిస్ట్రేషన్ అన్నీ కవర్ చేయండి. ఎనిమిదవ రోజు పోస్ట్ గుప్తా పీరియడ్. హర్ష, చాళుక్యాస్, పల్లవాస్ కవర్ చేయండి. ఫారిన్ ట్రావెలర్స్ గురించి చదవండి. తొమ్మిదవ రోజు పూర్తి రివిజన్ డే. మీ టైమ్లైన్ నోట్స్ మొత్తం ఒకసారి రివైజ్ చేయండి. వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేయండి, వాటిని రీరీడ్ చేయండి. 10వ రోజు మాక్ ప్రాక్టీస్ డే. ఏన్షియంట్ హిస్టరీ రిలేటెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. మిస్టేక్స్ అనలైజ్ చేయండి. ఆ మిస్టేక్స్ నుండి లెర్న్ చేయండి. ఇదొక రియలిస్టిక్ ప్లాన్. ఇది స్ట్రిక్ట్లీ ఫాలో అయితే 10 డేస్లో ఏన్షియంట్ ఇండియా సాలిడ్గా మీ హ్యాండ్లో ఉంటుంది. అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోవాలి. అచ్చా, ఇప్పుడు మాక్ టెస్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టూడెంట్స్ 2 ఎక్స్ట్రీమ్ మిస్టేక్స్ చేస్తారు. మొదటి మిస్టేక్, ప్రిపరేషన్ అయ్యాక మాక్ టెస్ట్ సాల్వ్ చేద్దామని చాలా లేటుగా స్టార్ట్ చేయడం. రెండవ మిస్టేక్, ప్రిపరేషన్ లేకుండానే మాక్ టెస్ట్ మొదలుపెట్టి స్కోర్ తక్కువ వస్తే డిస్కరేజ్ అయిపోవడం. ఇక్కడే చాలామంది స్ట్రగుల్ చేస్తారు. మీరు చేయకండి. కరెక్ట్ అప్రోచ్ ఏమిటంటే, ప్రతి చాప్టర్ చదివిన తర్వాత ఆ చాప్టర్ రిలేటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఇది చాప్టర్ వైజ్ ప్రాక్టీస్. ఇలా చేయడం వల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, మీరు చదివిన కంటెంట్ ఎంత రీటైన్ అయ్యిందో తెలుస్తుంది. 2, క్వశ్చన్ ప్యాటర్న్ అర్థమవుతుంది. మాక్ టెస్ట్ సాల్వ్ చేసిన తర్వాత స్కోర్స్ మాత్రమే చూడకండి. ఎవ్రీ రాంగ్ ఆన్సర్ని ఎనలైజ్ చేయండి. ఎందుకు రాంగ్ చేశారు? కాన్సెప్ట్ క్లియర్ లేదా? ఆప్షన్ కన్ఫ్యూజన్ అయిందా? కేర్లెస్ మిస్టేక్ అయిందా? ఈ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా మాక్ టెస్ట్ సాల్వ్ చేయడం హాఫ్ ఎఫెక్టివ్ మాత్రమే. కరెక్ట్ ఆన్సర్స్కి కూడా రీజన్ తెలుసుకోండి. లక్కీగా కరెక్ట్ చేశారో, నిజంగా అర్థమై కరెక్ట్ చేశారో అనేది మీకు తెలిసుండాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ నెగటివ్ మార్కింగ్తో వస్తాయి. అందుకే బ్లైండ్ గెస్సింగ్ చేయడం డేంజరస్. కానీ ఎడ్యుకేటెడ్ గెస్ చేయవచ్చు. అంటే ఆప్షన్స్లో 1 లేదా 2 క్లియర్లీ రాంగ్ అని తెలిసినప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్లో ఆన్సర్ అటెంప్ట్ చేయవచ్చు. ఇది లాజికల్ ఎలిమినేషన్ టెక్నిక్. ఈ టెక్నిక్ ప్రాక్టీస్తో ఇంప్రూవ్ అవుతుంది. ఎంత ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ఆప్షన్స్ ఎలా కన్ఫ్యూజ్ చేస్తాయో అర్థమవుతుంది, మరియు ఎలా ఎలిమినేట్ చేయాలో తెలుస్తుంది. అవునా? కాబట్టి మాక్ ప్రాక్టీస్ చేయడం ఓన్లీ కంటెంట్ రిటెన్షన్ కోసం కాదు, ఎగ్జామ్ టేకింగ్ స్కిల్స్ కోసం కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ గురించి ఒక ఆనెస్ట్ కాన్వర్జేషన్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ డైలీ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటారు, కానీ ఫాలో చేయలేరు. అప్పుడు గిల్ట్ ఫీల్ అవుతారు, మోటివేషన్ పోతుంది. ఇది చాలా కామన్ సిచ్యువేషన్. అర్థమవుతుందా? ఇక్కడ నేను చెప్పేది వినండి. పర్ఫెక్ట్ షెడ్యూల్ కంటే కన్సిస్టెంట్ షెడ్యూల్ ఇంపార్టెంట్. అంటే ఏమిటంటే, రోజు ఎగ్జాక్ట్లీ 8 అవర్స్ చదవాలని ప్లాన్ చేసి 4 అవర్స్ మాత్రమే చదివినా గిల్ట్ ఫీల్ అవ్వకండి. కానీ ఆ 4 అవర్స్ క్వాలిటీగా చదివినందుకు యువర్ సెల్ఫ్ని అప్రిషియేట్ చేసుకోండి. తర్వాత రోజు 5 అవర్స్ ట్రై చేయండి. గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అప్రోచ్ చాలా సస్టైనబుల్గా ఉంటుంది. సడన్ ఎక్స్ట్రీమ్ చేంజెస్ ఎక్కువ కాలం మెయింటైన్ చేయడం కష్టం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏన్షియంట్ హిస్టరీ కోసం స్పెసిఫిక్గా మార్నింగ్ టైం బెస్ట్గా ఉంటుంది. ఫ్రెష్ మైండ్తో ఫ్యాక్చువల్ కంటెంట్ బెటర్గా రీటైన్ అవుతుంది. రివిజన్ ఈవినింగ్లో చేయవచ్చు. నైట్లో నెక్స్ట్ డే ప్లాన్ చేసుకోవడం హ్యాబిట్ చేసుకోండి. అండ్ ఫైనల్గా, స్కై అకాడమీలో మీకు ఈ రకమైన డీటెయిల్డ్ గైడెన్స్ రెగ్యులర్గా అందిస్తాం. ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 కోసం కంప్లీట్ స్ట్రాటజీ, సబ్జెక్ట్ వైజ్ అప్రోచ్, మాక్ టెస్ట్స్, కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాం.
డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ చేసుకోండి. అక్కడ ఏన్షియంట్ హిస్టరీ టైమ్లైన్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ పీడిఎఫ్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంపైలేషన్ ఇవన్నీ ఫ్రీగా అవైలబుల్ చేస్తాం. ఇది మిస్ చేయకండి. ఈ వీడియో సిరీస్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో, మీ ప్రిపరేషన్ గ్రూప్తో షేర్ చేయండి. ఒక్కో స్టూడెంట్కి ఇది రీచ్ అయితే వాళ్ళ ప్రిపరేషన్ ఇంప్రూవ్ అవుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి స్కై అకాడమీ ఛానల్ని, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, రెగ్యులర్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడండి. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ మీద వీడియో కావాలో కమెంట్ చేయండి. బై బాయ్.